ఇక్కడ యేసుక్రీస్తు రెండు పరిస్థితుల్లో మీరు ఎలా భిన్నంగా క్షమించాలో ఆజ్ఞాపిస్తున్నారు. 1. మీరు ద్వేషించే వ్యక్తి. 2. మీ భర్త లేదా భార్య. మీరు ద్వేషించే వ్యక్తితో బైబిల్ ప్రకారం క్షమించడం ఎలా ఉండాలి? మొదటిది, మీరు ద్వేషించే వ్యక్తిని యేసుక్రీస్తు ఆజ్ఞతో 70 సార్లు 7 సార్లు క్షమించాలి. దీనికి 2 కారణాలున్నాయి. 1. యేసు మిమ్మల్ని క్షమించాడు. 2వది, యేసుక్రీస్తు ఈ విషయాన్ని మీలో నుండి తొలగించి మీకు శాంతినివ్వాలనుకుంటున్నాడు. ఆయన విధించే శిక్ష మీరివ్వగలిగే ఏ శిక్ష కన్నా చాలా తీవ్రమైనదిగా ఉంటుంది. 2వది, అయితే యేసుక్రీస్తు మిమ్మల్ని దుర్వినియోగం లేదా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉండమని ఆజ్ఞాపించాడు. 3వది, మీరు ద్వేషించే వ్యక్తితో మళ్లీ కలిసిపోవాలని యేసుక్రీస్తు తప్పనిసరిగా చెప్పడు. 4వది, మీరు ద్వేషించే వ్యక్తిని నమ్మాలని యేసుక్రీస్తు ఆజ్ఞాపించడు. 5వది, మీరు ద్వేషించే వ్యక్తి దగ్గరే ఉండాలని యేసుక్రీస్తు ఆజ్ఞాపించడు. 6వది, జరిగిన తప్పును ఎప్పుడూ జరగనట్టుగా నటించమని యేసుక్రీస్తు ఆజ్ఞాపించడు. 7వది, మీరు అనుభవించిన నొప్పిని నిరాకరించమని యేసుక్రీస్తు ఆజ్ఞాపించడు. 8వది, పాపపూరిత ప్రవర్తనను మాఫీ చేయమని యేసుక్రీస్తు ఆజ్ఞాపించడు.